కంగ్రాచులేషన్స్, వి నీడ్ సెలబ్రేషన్స్. అలా వెరి ముఖం వేసుకొని చూస్తావేంటి? కొత్త కారు కొన్నావు కదా. ఎస్ ఈ రోజు వెళ్దాం నా కారులో షికారుకి. ఇన్సూరెన్స్ తీసుకున్నావా? తీసుకున్నా, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. మరి యాడ్ ఆన్ సంగతి ఏంటి? అదే మన పిజ్జానా యాడ్ ఆన్స్ చేయించుకోవడానికి ఇప్పుడున్న పాలసీ సరిపోతుందిలే. సరిపోదు, ఈ 4 యాడ్ ఆన్స్ కూడా తీసుకో. ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, మనం తీసుకునే యూజువల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఇంజిన్ కవర్ అయి ఉండదు. అండ్ ఇంజిన్ కి ఏదైనా రిపేర్ వస్తే మాత్రం మన పాకెట్ నుంచి హ్యూజ్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అలా చేయకుండా ఉండాలంటే ఈ యాడ్ ఆన్ తీసుకోవడం మంచిది. జీరో డెప్రిసియేషన్ కవర్, ఎవ్రీ ఇయర్ మీ కార్ డిప్రిసియేట్ అవుతుంది, అంటే వాల్యూ తగ్గుతూ వస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే ఈ తగ్గిపోయిన వాల్యూకే వస్తుంది. అండ్ మిగతా అమౌంట్ మీ పాకెట్ నుంచే పే చేయాలి. అలా పే చేయకుండా ఉండాలంటే ఈ యాడ్ ఆన్ కూడా యాడ్ చేసుకోండి. కీ రీప్లేస్మెంట్ కవర్, ఈ ఎలక్ట్రానిక్ కీస్ వచ్చాక ఒకవేళ మనం కీ పోతే మాత్రం రీప్లేస్ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. సో ఆ కాస్ట్ తప్పించుకోవాలి అనుకుంటే ఈ పాలసీ యాడ్ ఆన్ చేసుకోవాల్సిందే. రిటర్న్ టు ఇన్వాయిస్, ఇన్ కేస్ కార్ కంప్లీట్ గా డ్యామేజ్ అయినా లేదంటే థెఫ్ట్ అయినా కూడా మన కార్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మొత్తం క్లెయిమ్ ఇవ్వవు. అదే ఆర్టీఐ ఉంటే మాత్రం మీరు కార్ కొన్నప్పుడు ఏదైతే ఇన్వాయిస్ వాల్యూ ఉందో దాంతో పాటు రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్